ఏమంటున్నారు నీ మావగారు నా మావగారు? తాతయ్యలిద్దరూ చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళి మనం అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది. మరి మనకో? నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓయిబో, ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడుము మీద చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు నువ్వు అని డోకుని ఎన్నాళ్ళైందో. పాప కావాలో ఇవాళ కనాలి, తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేద్దాం. ఇంతే సంగతులు. తాతకి ఒకే తగాద వాళ్ళ కాలే. మీ నాన్న నువ్వు చూసుకో, మీ నాన్న నువ్వు చూసుకో. నాకద్దు బాబు. కుచ్చి కుచ్చిక్కునమ్మా పిల్లని వనడుగు. కునమ్మా పిల్ల నీవు ఏ కుందనాలకునమ్మా పిల్ల నీవు ఉరువాడ నిద్రరోయే కోడి కూడా సద్దు చేసే నెమిలికి మెరుపు సుఖం గాన కోకిలకు పిలుపు సుఖం చెట్టు వేరుకు పాదు సుఖం హే మనను పిలుపు సుఖం రాకుమారుడికి గెలుపు సుఖం సంటి కడుపుకి పాల సుఖం మొగుడు శ్రీమతి ఎలకలలో ముద్దుకను ముడుపు సుఖం రేయి పగలు పన్నెట్లో ఉన్న రాదు మీనుకి చలికాలం అల్లి బిల్లి గలాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం బుజ్జి బుజ్జి పాప నువ్వు బుజ్జి బుజ్జి పాప నువ్వు ఎడకే అందాలు పెట్టు వేధిస్తే నా మీదే ఒట్టు కుచ్చి కుచ్చి కొనమా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడ సద్దులాయే కోడి కూడా నిద్రరోయే కుచ్చి కొనమా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడ సద్దులాయే కోడి కూడా నిద్రరోయే కుచ్చి కుచ్చి కొనమా కుందనాల కొనమా
వానలులే ఉరుము తోటివే మెరుపులులే ఉన్న తోడు ఇక నీవేలే విలువలు తెలియవులే భూమి తిరగడం నిలబడితే భూమిని కాలమే మారదులే మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంతవే సంగీతాలే పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగిలాగా పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగిలాగా దిగుంటే మంచిదంట దూరాలు కోరింది జంట కుచ్చి కుచ్చి కున్నమా కుందనాల కున్నమా కుచ్చి కుచ్చి కున్నమా ఇవ్వదంట నీ కొంటి వేసి ఇంక చాలు వెళ్ళమంట ఊరువాడా సత్తులాయే కోడి కూడా నిద్రయే కుచ్చి కుచ్చి కున్నమా ఇవ్వదంట నీ కొంటి వేసి ఇంక చాలు వెళ్ళమంట ఊరువాడా సత్తులాయే కోడి కూడా నిద్రయే కుచ్చి కుచ్చి కున్నమా ఈ రోజు తెల్లవారుజామున బొంబాయిలోని డోంగిరి పారిశ్రామిక వాడలో ఇద్దరు కళాశీల మృతదేహాలు కనుగొనబడ్డాయి. హంతకుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసు వర్గాలు ఆత్మల కళాశీల యూనియన్ సమావేశం తర్వాత BBC correspondent Mark King reports several violent incidents when Indian establishments and mosques in the area were attacked. Indian police sources suggest inter-union rivalry, but the union leaders suspect that the two Hindu workers were killed by members of a minority group. क्षेत्र में शांति बनाए रखें और ऐसी घटना की पुनरावृत्ति न हो। ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఎప్పుడు? ये सवाल आप हमसे क्यों पूछ रहे हैं? ఈ ప్రశ్న ఎందుకు నన్ను అడుగుతారు? उन हिंदुओं से जाकर पूछिए जो मुसलमानों के ముస్లింలను पीछे వెంటాడి కొడుతున్న హిందువులను అడగండి. ఈ హిందూ ముస్లిం గొడవలకు అంతం ఇప్పుడు? हम इसके जिम्मेदार नहीं हैं। मैं चाहता हूँ हिंदू मुस्लिम साथ साथ रहें। ఈ చిచ్చు ముందు రగిల్చింది पहला వాళ్ళ पत्थर किसने मारा? వాళ్లే. मेरे लोगों को मारा पीटा మా వాళ్ళని కొట్టారు, చంపారు. ఇక మాలో సహనం చచ్చిపోయింది. हम चुप नहीं रहेंगे మేము సహించాం. ये तबाही शुरू किसने అసలే ఉన్మాదానికి కారకులు ఎవరు? किसने బాబరీ మసీదుని పగలగొట్టింది ఎవరు? अगर ये बात सच है कि मेरे लोगों ने बाबरी मस्जिद బాబరీ మసీదుని పగలగొట్టింది మా వాళ్ళే అయితే गर्व है मुझे దానికి నేను గర్విస్తాను. आज एक मुसलमान की हिफाजत ఇక్కడ ముస్లింలకు రక్షణ కల్పించడానికి ఎవరు లేరు. यतीम है మేము అనాథం. हमें अपनी हिफाजत అందుకే మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. ఒక్కొక్క ముస్లిం ఇంట్లో జరబడ అరాచకం చేస్తున్నారు. अगर इस माहौल ఇక में ఇక్కడ ఉండాలంటే మా చేతిలో ఆయుధాలు ఉండక తప్పదు. और बातें तो छोड़ तुम मुझे एक बात बताओ ఒక విషయం తెలుసుకోండి, इन लोगों को हथियार कहाँ से मिलते हैं అసలు వీళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? वहीं से ना అక్కడి నుంచేగా. साथ में जो लोग मरे उनमें ఈ గొడవల్లో బలైంది 80% ముస్లింలు. మా మసీదు పడగొట్టప్పుడు పోలీసులు వేడుకగా చూశారు. జనంలో కలిసి పోలీసులు మా వాళ్ళు మాత్రమే కాల్చారు. కారణం इसलिए कि 75% ఆ పోలీసుల 75% శక్తి సమాజం వాళ్ళే. हिंदुस्तान है और जो ఇది ये बात హిందూ नहीं దేశం. मानते वो लोग बाहर करें। దీన్ని గౌరవించలేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఈ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? మీ ఆశయాలు సాధించుకునే ప్రయత్నంలో సామాన్య పౌరుల మధ్యలో బలుగుతున్నారు. బొంబాయి తగలబడుతుంది. ఈ మంటలారేది ఎప్పుడు? ये नहीं रुकने वाला
అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడంటే 4 తాడి చెట్లంత ఎత్తుకు పెరిగాడు. దాంతో అందరూ భయపడి రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏంటి నిద్రపోయావా? महाआरती से ए बुड्ढे इस तरफ क्यों आया? तेरा नाम क्या है बे? अरे भाई साहब ठहरो 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 ठहरो। ये क्या कर रहा है आप? ये हमारा आदमी है, मैं आपसे बोल रहा हूँ, ये हमारा आदमी है। चलिए चलिए जाइए भाई जाइए, वो मेरा बड़ा भाई है। చంపేసి ఉండేవాళ్ళ రమ్మంటుంటే బషీర్ చిన్నపిల్లలు ముసలాళ్ళని చూడకుండా కత్తులు తీసి నువ్వేం భయపడకు, ఏం జరగలేదుగా. ఇక్కడ ఏం జరగాలి? సమయానికి నువ్వు రాకపోతే వాళ్ళు ఏం చేసి ఉండేవాళ్ళు? వాళ్ళు ఏం చెప్పావు బషీర్? వాడు వెళ్ళిపోయారు. ఏం లేదులే. చెప్పు బషీర్, ఏం చెప్పావు? నా అన్నవని చెప్పాను.